ఏదైతే మన ముట్టు ఉందో అది తప్పు కాదండి. నేను దాని గురించి మీకు వివరిస్తాను. అసలు ఎందుకు ముట్టుకోకూడదో నేను వివరిస్తాను. మనము వంట చేసేటప్పుడు మన మనసు బాగుండాలి. మన శరీరం కంటే ముఖ్యమైనది మనసా కాదా? శరీరం కంటే ముఖ్యమైనది మనసు. మనసు బాగుండి వంట చేస్తే అది మంచిగా అవుతుంది, లేకపోతే అది పెంట అవుతుంది. అందుకని మన మనసు మన ముట్టులో ఉన్నప్పుడు బాగుండదు, బాధగా ఉంటుంది, నొప్పితో ఉంటున్నాం కాబట్టి మనం కొంచెం చిరాగ్గా ఉంటుంది. అందుకనే ప్రతి స్త్రీకి అసలు రెస్ట్ అనేది ఉండదండి, ఎప్పుడు పని చేస్తూనే ఉంటాము. అందుకని పెద్దవాళ్ళు ఏం చెప్పిందంటే ఆ 3 రోజులు మనిషికి ఆడదానికి ఆ 3 రోజులు చిరాగ్గా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉండదు. కాబట్టి ఆ 3 రోజులు ఆమెకి రెస్ట్ ఇవ్వమన్నారు. పనికి రెస్ట్, ఏ పని చేయకూడదు, రెస్ట్ చెప్పిండ్రు. రెస్ట్ చెప్పి ఆ 3 రోజులు ముగ్గురు అమ్మవార్లు మన మీదకి వస్తారు, శక్తులు. మొదటి రోజు పార్వతి, రెండవ రోజు సరస్వతి, మూడో రోజు లక్ష్మీదేవి. ఈ ముగ్గురు శక్తులు మన మీదకి వస్తాయి. ఆ రోజు వచ్చినప్పుడు మనము ఆ శక్తిని భరించలేక పెయిన్ ఎక్కువ ఉంటుంది. మనకి నడుము నొప్పి, కడుపు నొప్పి కంపల్సరీ. ఎందుకంటే నరాల నుంచి రక్తం బయటకు వస్తున్నప్పుడు నరాల పెయిన్ వస్తుంది. ఆ టైంలో మనము బలహీనంగా ఉంటాం. ఆ పెయిన్ వచ్చినప్పుడు మానసికంగా బాగుండం. కాబట్టి ఆ మానసికంగా బాగాలేని టైంలో మనం వంట చేస్తే తిన్న వాళ్ళకి అదే పరిస్థితి వస్తుందని ప్రతి స్త్రీ 3 రోజులు పక్కకు ఉండాలి, పని చేయొద్దు, వంట చేయొద్దు అని చెప్పి పెద్దలు పెట్టింది. ఇప్పుడు అది ఏమైపోయింది? ముట్టుకోవద్దని పెట్టేసిండు. ముట్టుకోవద్దని కాదు, ముట్టుకోవద్దని ఎక్కడ లేదు. ఆ 3 రోజులు రెస్ట్, పక్కకుండి రెస్ట్ తీసుకోవాలి. మరి అది ఎంత గొప్పదండి. ఒక స్త్రీ, ఒక అమ్మాయి 15 సంవత్సరాలకి మెచ్యూర్ అంటే పెద్ద మనిషి అయితే మీరు ఎంత బాగా చేస్తారండి. కోరికలు ఎక్కిస్తారు, బియ్యము, నల్ల నువ్వులు, బెల్లము, పచ్చి బియ్యం ఎక్కిస్తారు. దాంట్లో ఎంతో అంతరార్థం ఉంది తెలుసా? కోరికలు ఎక్కిస్తారు. కోరికలు ఎక్కిన అమ్మాయికి పెళ్లి చేయరు తెలుసా? కనీసం పెళ్లి ఒకరోజు ముందుందనగానే కోరికలు ఎక్కిస్తారు. దానిదంతా ఒక చరిత్ర ఉంటుంది. ఆ 3 రోజులు మనం 5 రోజులు ఉసిన పెడతాం అమ్మాయిలని. ఆ 3 రోజులు అమ్మవార్ల శక్తి ఆవాహన. అంటే ఆ అమ్మాయి ఏంటిది, ఆ రోజు ఏం చెప్పాలి మీరందరూ అమ్మాయికి? అయ్యో ఇంత జల్ది అయిపోయింది అనగానే కథం. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? పిల్లలు నేనేదో తప్పు చేసినా అని ఫిక్స్ అయిపోతారు మైండ్లో. వాళ్ళ శరీరాన్ని బట్టి అవుతారండి. 12 ఏళ్ళకి అయినంత మాత్రాన అది చెడు కాదు. కొందరు 16 ఏళ్ళకి అవుతారు. శరీరాన్ని బట్టి అవుతారండి. ఎప్పుడు కూడా మీరు అలా మాట్లాడద్దు పిల్లల ముందట. మీరేం చెప్పాలి పిల్లలకి? మీ చిన్న వయసు అయిపోయింది అమ్మాయి, ఏం చెప్పాలి? పయట వేసుకునే టైం వచ్చింది. అర్థమైందా? ఈ పైట వేసే సమయం వచ్చింది, తీయకూడదు. ఆ రోజు వేస్తారు. ఆ రోజు వేసిన పైటని జీవితాంతం సచ్చేదాకా పైట తీయద్దని చెప్పాలి మీరు. ఈరోజు పైటలే లేవు అమ్మాయిలకి. అర్థమవుతుందా? మీ రోజు ఆ రోజు చెప్పాలి. అంటే చిన్న వయసు అమ్మాయి దాటిపోయింది, మనము పైట వేసుకునే సమయం వచ్చింది బెట, ఇది చున్నీ అంటే ఆ రోజు మనం హాఫ్ చీర కడతాం. అంటే లంగా ఓని, హాఫ్ చీర అంటారు దాన్ని. లంగా ఓని వేసే సమయం వచ్చిందని పెద్దలు పూర్వం మనకి లంగా ఓని ఇచ్చిండ్రు. అంటే పైట వేసే సమయం వచ్చింది బిడ్డ, ఈరోజు వేసిన పైటని నువ్వు చచ్చేంత వరకు తీయకూడదు, ఎప్పుడు పైట వేయాలి అని చెప్పి మీరు పిల్లలకి నేర్పించాలి. మొదటి రోజు అమ్మవారు వస్తారు. పెద్ద మనిషి అవ్వడం అంటే 50 మార్కులు సంపాదించుకోవడం ఒక అమ్మాయి. పుట్టడం అంటే 25 మార్కులు, పెళ్లి చేసుకోవడం అంటే 75 మార్కులు. అమ్మ అయిందంటే అమ్మకు అంత గొప్పతనం. మరి అమ్మ అవుతుంది ఎవరి వల్ల అవుతున్నావు? ముట్టు వల్ల. ముట్టు ఆగితే అమ్మ అవుతున్నావు. అందుకనే ముట్టునిచ్చి అంటామా, గర్భసంచి ఫెయిల్. గర్భసంచికి గడ్డలు, గర్భసంచికి కంతులు. మనం ఎప్పుడైతే నెల వచ్చే ముట్టుని అసహించుకొని అబ్బా ఇది వచ్చిందా,
ఇంకా నాకు ఆ పూజ వనికి రాదు, ఈ గుడికి ఇలా అనుకుంటాం. కానీ అదే ఒక పెద్ద పూజ. అందుకని మనము శరీరానికి ఏం చెప్తున్నామో అది వినే స్థితిలో ఉంటుంది మన శరీరం. జ్ఞానంతో చెప్పాలి, తప్పకుండా మన శరీరం వింటుంది. కానీ మనము యాత్రలు తిరిగేది ఉందని, తిరుపతి వెళ్ళేది ఉందని, నెక్స్ట్ డే ఎల్లుండి సత్యనారాయణ కథ ఉందని గోళీలు వేస్తున్నారు. మనలో ప్రాసెస్లు జరుగుతాయండి, సర్కిల్. ఎవరైతే ప్రతి స్త్రీ 28 రోజులకి కావాలి అండి, ప్రతి నెల 28 రోజులకి ఎవరైతే అవుతారో వాళ్ళ లోపల ఏ ప్రాబ్లమ్స్ ఉండయండి. అలా కాకుండా మనం ఆపేస్తున్నాం. ఈరోజు నువ్వు కథకి కూసోపోతే నష్టం లేదా? ఆ ముట్ట అయిపోయిన తర్వాత కథ చెప్పించుకోవచ్చా లేదా? ఈ రోజు కాకపోతే రేపు తిరుపతికి వెళ్ళొచ్చు. కానీ నీ లోపల జరిగే ప్రాసెస్ అది ప్రకృతితో జరుగుతుంది. అది నువ్వో నేనో పెట్టుకున్నది కాదు. 28 రోజులు కాగానే సర్కిల్ తిరిగి వస్తుంది చూడండి. 30 రోజులకు ఒకసారి అవుతుంది అంటే నీ లోపలున్న అవసరం లేనిది పోతుంది. దానిని ఎప్పుడు అసహించుకోదండి. అది మన స్త్రీతత్వానికి నిదర్శనం. అందుకనే స్త్రీతత్వానికి నిదర్శనం కాబట్టి ముట్టైనమంటే గర్భసంచికి మనం థ్యాంక్స్ చెప్పాలి. దానికి అది ఆగిపోవాలి. మనం ఎప్పుడు గర్భసంచులు తీసేసుకోవద్దు. గర్భసంచి లేకపోతే శరీరంలో సగం బలం పోయినట్టేనండి. దానితోనే స్త్రీకి బలం. ఎందుకంటే మనలో రక్తం ఉంది కదమ్మా, అది ఏమైతూ ఉంటుందంటే అప్పుడప్పుడు కొద్దిగా చెడు రక్తం వస్తూ ఉంటుంది. దాన్ని బయటకి తీసేసేది అది. గర్భసంచి తీసేసినాక నువ్వు ఎక్కడైతావు? మరి బయటకు రావాలి కదా చెడుది, నీ లోపల ఉండిపోతుంది. ఉండి 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 ఇంకా అదొక రోగం అవుతుంది. చూసారా? గర్భసంచి లేకపోతే అంత ఇది ఉంటుంది. ఇప్పుడు గర్భసంచి నీకు డ్యామేజ్ ఉందండి. మీరు ప్రతిరోజు ధ్యానంలో కూర్చొని నువ్వు లేకపోతే నాకు కుదరదు, గర్భసంచితో మీరు మాట్లాడాలి. నువ్వు లేకపోతే నేను లేను. ఇన్ని రోజులు నాకు తెలియదు, అజ్ఞానంలో ఉన్న ఈ గర్భసంచికి మీరు ప్రతిరోజు కృతజ్ఞత తెలియజేస్తూ నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు ఉండాలి, అవన్నీ తొలగిపోవాలి. నేను ఏ కర్మ వల్ల నాకు వచ్చిందో ఆ కర్మని నేను ఒప్పుకుంటున్నాను, ఆ కర్మని నేను అనుభవిస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను, కానీ నువ్వు నాకు ఉండాలి అని రోజు 3-4 గంటలు ధ్యానం చేస్తే గర్భసంచిని తీసేయాల్సిన అవసరం రాదు. అలా ఎన్నో కేసులు మన దగ్గర. మన శరీరంలో దేనికి రోగం ఉన్నా అమ్మ దాంతో నువ్వు చెప్పాలి. ఇక్కడ ధ్యానంలో చెప్పాలి. ధ్యానంలో ఎందుకు చెప్పమంటున్నాం? ధ్యానంలో మనం అంతరంగం లోపలికి వెళ్తున్నాం, అవిడి దగ్గరికి వెళ్తున్నాం. కాబట్టి ప్రతిరోజు దానికి కృతజ్ఞత చెప్పాలి. మనలో ఏ అవయవం లేకపోయినా మనం బతుకమమ్మ. కిడ్నీలు లేవనుకో బతుకం, గుండె లేదనుకో బతుకం, ఊపిరితిత్తులు లేవనుకో శ్వాసే లేదు. అంటే ఏది లేకపోయినా మనం లేం. కాబట్టి అన్ని అవయవాలకి భగవంతుడు ఇచ్చినందుకు అవి సక్రమంగా పనిచేస్తున్నందుకు ప్రతిరోజు మన శరీరానికి, మన శరీరంలో ఉన్న ప్రతి అణువణువుకి జై. అందుకనే భగవంతుడు వేరే ఎక్కడో లేడు, అన్నింటిలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడని బతకాలి. అలా జీవించాలి. అందుకని ఎవరిని ద్వేషించేది లేదు, ఎవరిని ఎత్తుకునేది లేదు, అందరినీ దించేది లేదు. అందరినీ సమానం. తెలుసుకుందాం, ఎన్నన్నా క్లాసులు పెట్టుకుందాం, తెలుసుకుందాం. కానీ మీరు సిద్ధమైతే మేము సిద్ధం. మేము అంత దూరంకి వెళ్ళి మేము వచ్చినప్పుడు మీరు ఎవరు లేకపోతే ఎవరికి చెప్పాలా? అందుకని మీరందరూ నాకు ఫోన్లు చేసి పిల్లాలా, మేడం ఏమా ఇంకా రాకులే, రండి మేము సిద్ధంగా ఉన్నాము. నెలకొకటి వస్తాం, 2 నెలలకొకటి వస్తాం. మీ ఇళ్ళల్లో పెట్టుకోవాలా. రోజు ఇక్కడ ఇల్లే బాగుపడన్నా, అందరి ఇండ్లు బాగుపడాలి. అందుకనే మా దగ్గర ఎట్లా చేస్తాం తెలుసా? ఆదిలాబాద్ డిస్టిక్లో ఒక గ్రామంలో కొన్ని 100 సప్తాలు జరిగినాయి. అంటే ఇప్పుడు ఇక్కడ 30 మంది ఉన్నారనుకోండి, 30 ఇండ్లల్లో ఒక్కొక్క ఇంట్లో 7 రోజులు పెట్టినాం. రాత్రికి భోజనం ఏం లేదు, రాత్రికి 3 గంటలు, 1 గంట ధ్యానం, 2 గంటలు క్లాస్. 7వ రోజు డేలా పెట్టుకొని ఆ డేలా అన్నదానం చేసి డే మొత్తం
క్లాస్. అలా ఒక్కొక్క ఇంట్లో 7 రోజుల సప్తాలు జరిగితే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క అద్భుతం జరిగింది. వాళ్ళ ఇంట్లో మార్పు రావడం, వాళ్ళ ఇంట్లో కొట్టే వాళ్ళు కొట్టకుండా మానడం, ఒక మీదకి వెళ్ళబడి కింద పడ్డ సుఖామెకి ఏం డ్యామేజ్ కాలే సప్తా అయినాక. అంటే మన ఇంట్లో 7 రోజుల భగవద్గీత జ్ఞాన యజ్ఞం జరిగింది కాబట్టి అది మనకి జరగబోయే చెడుని జరగకుండా చేసింది. ఇలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ప్రతి సంవత్సరం వీళ్ళింట్లో జరుపుకుంటుంది, వీళ్ళతో పాటు మనం కూడా జరుపుకోవాలి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. అంటే మీ అందరికీ దుఃఖం ఉంది కదా అంటున్నాడు భగవానుడు. మనందరికీ ఏముంది? అన్నీ ఏమున్నాయో ఏమీ లేవో కానీ దుఃఖం అయితే అందరికీ ఉంది. ఆస్తులు, నగలు, పట్టు చీరలు, కార్లు, వైభవము, ఎవరికి ఏది ఉందో తెలియదు కానీ అందరికీ మాత్రం ఒకటి ఉంది, దాని పేరే దుఃఖం అని అంటున్నాడు. మరి ఈ దుఃఖం పోవాలంటే నువ్వు యోగం చేయాలి అంటున్నాడు. ఇప్పుడు ఈ శ్లోకం చెప్పినా కదా నేను, యుక్తాహార విహారస్య 6వ అధ్యాయంలో మనకేం చెప్తున్నాడు? అధ్యాయం పేరేంటిదంటే ఆత్మ సంయమ యోగం. అధ్యాయం పేరు ఆత్మ గురించి చెప్తున్నాడు. మనం చేసే కర్మ గురించి చెప్తుండు, ఎలాంటి చేయాల కర్మ. ఏం చెప్తున్నాడు? యుక్తాహార విహారస్య, నీ ఆహారం ఎలా ఉంది అంటున్నాడు. నీ ఆహార విహారాలు ఎలా ఉన్నాయి? నీ విహారం అంటే నీ చేష్టలు, నీ పద్ధతి, నువ్వు నడిచే నడవడిక మంచిదా చెడ్డదా? ఆహారం ఎలా ఉంది అంటే ఏ ఆహారం తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలో 3 చెప్తుండు. ఏం చెప్తున్నా అంటే యుక్తాహారం. యుక్తం అంటే మితంగా, అంటే కొద్దిగా, ఇంత లేక ఇంతే లేక మధ్య మార్గంగా. కొద్దిగా అంటే యుక్తము అంటే మరీ ఇట్లా ఫుల్ కడుపు నిండా తినద్దు, కమ్మ ఉందని. తినద్దని మనకు తెలుసా తెలియదా? తెలుసు. మనకెందుకు తెలుసు అంటే మన లోపల పరమాత్మ ఉన్నాడు కాబట్టి మనకి ఎక్కువ తినద్దని ముందే తెలుసు. అవును కదా? అంటే యుక్తాహార విహారస్య, ఆహారము ఎందుకు ఎక్కువ తినద్దు? తింటే ఏమవుతుంది? మన ప్రేగులు ఏవైతే ఉన్నాయో అరిగించే ప్రేగులు తొందరగా నాశనం అవుతాయి. అంటే నీకు 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు వచ్చే లోపల నీ ప్రేగులు అరిగించే శక్తిని కోల్పోతాయి ఎక్క తింటే. పోనీ ఎక్క తిన్నావు అనుకో, మరి అది మిర్చిని కదా, తిరగాలి కదా. ఇప్పుడు గిర్ని ఉంది, గిర్నీ అనే కదా అనేది, మీరు అనేది బియ్యం పిండి పట్టిస్తే ఏమంటాం దాన్ని? గిర్నీ కదా. గిర్నీలా ఆడు నిండా వస్తాడా, కొంచెం వెళ్తీ వస్తాడా? మాట్లాడతలేరేంది? కొంచెం తక్కువ వస్తాడు. తక్కువ పోసి దాంట్లో చేతి పెడుతూ ఉంటాడు, ఊకే కట్ట పెడుతూ ఉంటాడు. అంటే అది తిరగాలి, మిషన్ తిరగాలంటే కొద్దిగా తక్కువ ఉండాలి. అలాగే మన లోపల కూడా ఒక మిషన్ ఉంది, జఠరాగ్ని అనే మిషన్ ఉంది. అది తిరగాలి అంటే కొంచెం ఖాళీ ఉండాలి. ఖాళీ లేదు, ఫుల్ పెట్టేసినావు, అది మెసులుతలేదు. ఇక ఈడనేమో ఆయాసం అవుతుంది, కూసోరాదు, నిలబడరాదు, ఏం చేయరాదు. ఇక చూడాలా వాని అవస్థ. కూరకచ్చుడు మళ్ళా సంగతి. ఫస్ట్ ఈ పొట్ట సంగతి ఎట్లుంటుంది చూడండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆహారం ఎక్కువ తీసుకోవద్దు, మరి ఇంతే తీసుకోవద్దు. ఇప్పుడు చదువుకునే పిల్లలు చేసే పొరపాటు అది. ఇగో ఇంతే, ఇంత తింటారు చదువుకునే పిల్లలు. అంటే మనం ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలంటే మధ్య మార్గంగా. ఇగో ఇంకింత పడుతుంది అన్నప్పుడు ఏం చేయాలా? ఆపేయాలా. ఇగో ఇంకింత 2 ముద్దలు పడుతుంది కడుపులో అన్నప్పుడు మనం తినడం ఆపేయాలి. దానినే యుక్తాహారము అన్నాడు. అమ్మా ఇది మనకు తెలుసా లేదా? ఓ బుక్క తక్క తినరా అని అంటామా లేదా? అంత ఎందుకు తినాలా అని చెప్తాం. అంటే యుక్తాహారం, భగవంతుడు ఏం చెప్తుండంటే ఈ శ్లోకంలో ఆహారాన్ని మితంగా, దాని పేరే మితం.
ఎక్కువ లేక తక్కువ లేక. సరే, ఎంత తీసుకోవాలో చెప్పింది. మరి ఏం తీసుకోవాలి ఆహారం? సాత్వికమైన శాకాహారం. అంటే నీ శరీరంలో 6 గంటలు అయిందంటే అరిగిపోవాలా, అలాంటి ఆహారం వేయాలా. అప్పుడే నీ ప్రేగులు నువ్వు ఉన్నన్ని రోజులు ఆరోగ్యంగా ఉంటాయి. మరి అలా అరిగే ఫుడ్ ఏంటిది? మసాలాలు లేనిది, ఘాటైనది లేనిది, తాజాగా అప్పటికప్పుడు. ఇప్పుడు మనకు తాజా బోయినం వండి పెట్టినళ్ళు సేవకులకు ఒకసారి గట్టే క్లాస్ చూడదు. వంట చేసిన వాళ్ళందరూ సేవ చేసిళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మనకు వేడి వేడి భోజనం, అది సాత్వికం. అందులో లవంగాలు, దాల్చిన చెక్క, మసాలాలు ఘాటైనవి వెయ్యని అండి పెడతారు మనకి. సాధకుల ఆహారం సాత్వికమైన శాకాహారం. అంటే కూరగాయల భోజనం, మసాలాలు లేనివి, ఘాటైనవి లేకుండా దాన్ని సాత్వికం. అందులో మటన్లు, చికెన్లు, గుడ్లు, బిడ్లు ఏముండవు. అది సాత్విక శాకాహారం. అర్థమైందా? ఏ ఆహారం తినాలి? సాత్విక, ఉత్త శాకాహారం కాదు. సాత్విక శాకాహారం అంటే ఎప్పటికప్పుడు అండుకున్నది, ఘాటైనది లేకుండా.